మనతో పాటు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు అశ్విన్ కుమార్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న చెప్పండి అన్న, ఈ రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలన ఎట్లా ఉంది? రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు? మరి ఏంది యువతకి ఇచ్చిన హామీలన్నీ నెరవేరినట్లన్నా? ఈ రెండేళ్ల పాలన నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడి వరకు ఎండ్ చేసినా కానీ కన్నీళ్ళు, కష్టాలు, కుళ్ళు, కుతంత్రం ఇదే నడుస్తుంది. అంగన్వాడీ టీచర్ల దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీసర్ల దాకా ఎవ్వని పని సరిగ్గా చేసుకొని ఇస్తలేడు. వీళ్ళు ఇవాళ ఈ వర్క్ స్టార్ట్ చేసిన అనుకో, రేపు ఇది కాదు ఇంకోటి చేయమంటాడు. ఎవరైనా ఐఏఎస్ ఆఫీసర్లు చొరవ తీసుకొని మన రాష్ట్రము మనది, మన ఆత్మగౌరవము మనది పోవద్దు, దీన్ని చరిష్మా అని చెప్పి ఏదైనా చొరవ తీసుకొని, సరే రేపు ఈ సమ్మిట్ ఉంది దీంట్లో ఇది మాట్లాడండి అని అంటే అలా పేపర్ పక్కన పెట్టి వానికి వచ్చిరా అని మాట్లాడతాడు. ప్రతి దాంట్లో దొంగ తొందరగా దొరికిపోతాడు. కొత్తగా చేసినాడు దొరుకుతాడు అంటారు. అట్లా వీడు రెగ్యులర్ దొంగ కాబట్టి వీడు తొందరగా దొరికిపోతాడు. ఏదో ఒకటి చెప్తాడు, దాంట్లో కంటెంట్ ఉండదు, దొరికిపోతాడు. రైట్. మరి ముఖ్యంగా ఇక్కడ ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులే కావచ్చు, లేకుంటే విద్యార్థి సంఘాల నాయకులు బీఆర్ఎస్కు సంబంధించి ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ అవుతున్నారు? ఎందుకు మీ మీద కేసులు అవుతున్నాయి? ప్రశ్నించడం మీదే కేసు కదా. ఏ అంశంలో నువ్వు చూసుకున్నా కానీ ప్రశ్నిస్తున్నాం ప్రతి విషయాన్ని. చాలా విద్యార్థి సంఘాలు ఉన్నాయి కదా, ఇక్కడ ఎస్ఎఫ్ఐ ఉన్నది, పీడిఎస్ ఉన్నది, ఏపీవీపీ ఉన్నది, రకరకాలుగా విద్యార్థి సంఘాలు ఉన్నాయి. మరి కేవలము బీఆర్ఎస్కి సంబంధించిన విద్యార్థుల మీద ఎందుకు కేసులు అవుతున్నాయి? బీఆర్ఎస్ విద్యార్థి నాయకులకే తెలంగాణ మీద ప్రేమ, దాని మీద మా పోరాటమే తెలంగాణ కోసం. ఇలా తెలంగాణ ఎవరు పాలైంది పాట పాడినట్టు, ఎవరిని పాలైంది రో తెలంగాణ ఎవడేలుతుండ్రో, ఆ విధంగా కొట్లాడి తెచ్చింది మేము. వీడు ఎవడో 25 సీట్లకి వాడు ముఖ్యమంత్రి అయ్యిండు, వాడు ఆగం చేస్తా అంటే మేము ఆగుతామా? మాకు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఎంతవరకు అయితే అంతవరకు కేసులు పెడితే ఏమవుతుందన్నా? తెలంగాణ మూమెంట్లో 100 కేసులు ఉన్నాయి. ఇవాళ మా సుమన్ పేరు చరిత్రలో చెప్పుకుంటారు. 130 కేసులు ఉన్నాయి నా దగ్గర, 130 కోట్లు ఉన్నాయి వివేక్ దగ్గర, ఎవరిని గెలిపిస్తారని ప్రచారం పోయిండు. ఇవాళ 130 కేసులు 150 కేసులకు భయపడతామా? ఇంకా మాకు ఎంకరేజ్మెంట్, అది మెడల్స్ లాంటివి, ఒక్కొక్క కేసు ఒక్కొక్క మెడల్ విద్యార్థి నాయకుడికి. త్వరలో ముఖ్యమంత్రి యూనివర్సిటీ కూడా రాబోతున్నాడు, యూనివర్సిటీకి వస్తున్నాడు అని చెప్తున్నారు. మరి ఎట్లుండబోతుంది విద్యార్థి నాయకుల అంటే ఏం చెప్తాడు? అక్కడ వచ్చేసి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఇన్ని వేల ఉద్యోగాలు ఇచ్చినాము విద్యార్థులకు అందరికీ అని చెప్పేసి చెప్తారా? అంటే నిరుద్యోగులకు, విద్యార్థులకు ఫీజు రిఫండ్మెంట్ ఇచ్చినామని చెప్తాడా? ఏది అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎట్లా ఉండబోతుంది? మరి యూనివర్సిటీకి వస్తే మీ పాత్ర ఏంటి? ఒక బీఆర్ఎస్ నాయకులు యూనివర్సిటీకి విద్యార్థి నాయకులకు పాత్ర మాది కీలకమైన పాత్ర ఉంటుంది. ఫ్రంట్ లైన్ వారియర్స్ లాగా పనిచేస్తాం మేము ఉస్మానియా యూనివర్సిటీలో. ఫస్ట్ నువ్వు 1000 కోట్లు ఉస్మానియా యూనివర్సిటీకి ఒక 1000 కోట్లు రిలీజ్ చేస్తా అని చెప్పినావు కదా, దాని మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ అయ్యి దేనికి వాడతావు, ఏ డబ్బులు దేనికి వాడతావు, ఎట్లా వాడతావు, అట్లా చేసినాక ఒక్క బ్యారిగేడ్ లేకుండా, ఒక్క పోలీస్ లేకుండా, వ్యవస్థ లా అండ్ ఆర్డర్ లేకుండా, నీ పర్సనల్ సెక్యూరిటీ తప్ప మిగతాది ఎవరిది లేకుండా, నీకు దమ్ము ధైర్యము ఏదైనా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉండి 2 సంవత్సరాలు ప్రజాపాలన నేను చేస్తున్నా, ప్రజలు నాకు గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నారు అనేది నీ మనసుకు అనిపిస్తే, ఒక్క లా అండ్ ఆర్డర్ ఒక్క పోలీసు లేకుండా నువ్వు యూనివర్సిటీకి రా. రైట్. ఇక్కడ మరి నిరుద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరినట్లన్నా? అంటే 2 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో మరి ఇంకా నిరుద్యోగులను అనేక రంగాలలో కూడా, ప్రైవేట్ సంస్థలలో కూడా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము అని కూడా చెప్పారు. మరి ఇది ఎంతవరకు ఇంప్లిమెంట్ అయింది? మరి ఎందుకు నిరుద్యోగులు ఏదో ఒక ఆందోళన ధర్నా చేస్తే వీళ్ళంతా పేడ్ ఆర్టిస్టులు, కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి కూడా చాలాసార్లు ముఖ్యమంత్రి అన్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? దీనికి ఆ ముఖ్యమంత్రికి మనం ఏం చెప్పాలంటే, పచ్చకామెరలోనికి లోకమంతా పచ్చగా కనబడుతున్నట్టు వాడు ఎంతసేపు పెయిడ్, గతంలో వాడు అంతా పెయిడ్ ఆర్టిస్ట్ లాగానే వ్యవహరించిండు. తెలంగాణ ఉద్యమంలో కూడా పెయిడ్ ఆర్టిస్ట్ లాగానే వ్యవహరించిండు. సో రేపు ఎవడు కనిపించిన వానికి అట్లనే కనబడుతుంటుంది. సో 2 లక్షల ఉద్యోగాలు నేను గెలవగానే 9వ తారీఖు ఇస్తా అని చెప్పిండు. గెలిచిన 9వ తారీఖు పోయి ఇలా ఈ 9వ తారీఖు 2 సంవత్సరాలు, 2 సంవత్సరాల మాకు పుట్టిన కొడుకుకే నా కొడుకు అని చెప్పుకుండు. మేమిచ్చిన నోటిఫికేషన్లే ఖాళీ ఉద్యోగాలు ఇచ్చిన ఆర్డర్స్ ఏవైతుంటే ఆర్డర్స్ ఇచ్చి ఫోటోలు దిగి అవి నేను ఇచ్చిన అని చెప్పి చెప్పుకుండు. సో ఈ నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు అనేది ఫేక్. వాడు ఇంకొక 3 సంవత్సరాలు అయినా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే కెపాసిటీ వానికి లేదు. రైట్. మీరు ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగాలని అన్నారు. ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగాలు నిన్న రైజింగ్ తెలంగాణ అని పెట్టిండు. ఒక్కటే రోజు 300 కోట్లు వచ్చినాయి ఇన్వెస్ట్మెంట్ అని అన్నాడు. ఒకటే రోజు 300 కోట్లు వచ్చినాడు. చెప్పులు ఎత్తుకోవేయడం
2,00,000 కోట్లు వచ్చినాయని చెప్తుండు. ఒక్కటే రోజు ఇంత వస్తే నీకు మరి నాకు ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకోవడం లాగా చూస్తున్నాను ఎందుకంటున్నావు? నిన్ను దొంగ దగ్గరికి ఇన్ని కోట్లు తీసుకొని వస్తారా? ఎట్లా వస్తారు? ఇది నువ్వే చెప్తావు, అది నువ్వే చెప్తావు. సో ఏది న్యాయమో ఏది కరెక్టో వాస్తవం అనేది నువ్వే ప్రజలకు ప్రెస్ మీట్ పెట్టి చెప్తే మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతాం. రైట్, చివరిగా చెప్పండి, మీరు విద్యార్థి నాయకుడిగా చాలా హాస్టళ్ళు తిరిగారు, అంటే ఎస్సీ హాస్టళ్ళు, బీసీ హాస్టల్స్, గురుకుల హాస్టల్స్, అనేక హాస్టళ్ళు తిరిగారు. మరి అక్కడ విద్యార్థుల సమస్యలు ఏంటి, విద్యార్థులు ఏ విధంగా ఈ 2 ఏళ్లలో ఏ విధంగా ఉన్నారు? ఒక సంవత్సరం తర్వాత మీరు తిరిగి చూశారు కదా, మరి అక్కడ ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి? మేము గురుకుల బాట అని పార్టీ తరపు నుంచి ఒక ప్రోగ్రాం పెట్టుకొని 10 రోజులు 15 రోజులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టళ్ళు స్వచ్ఛందంగా 15 రోజులు ఫుల్ ప్లెజ్గా తిరిగిన 4 రోజుల నుంచి అరెస్టులు, ఎక్కడిదక్కడ కట్టివేత, ఎక్కడిదక్కడ అడ్డుకోవడం. మేము తిరిగిన 10 రోజులకి రిజల్ట్గా మంత్రులు పోయి భోజనాలు చేసిర్రు. ఏది హంగు ఆర్భటం 2 రోజులు షో చేస్తే ఇలా ఆగిపోతారని చెప్పి 2 రోజులు వాళ్ళకి ఎంతవరకు కుదిరితే అంతవరకు ఆ షో చేసి 2 రోజుల్లో వదిలేసారు. సో అది ఎక్కడున్నా అట్లనే. మీరు 20 రోజుల కింద చూసుకుంటే ఒక గురుకుల హాస్టల్లో 20 మంది ఫుడ్ పాయిజన్ అయ్యి అస్వస్థకు గురయ్యారు. సో నువ్వు ప్రైవేట్ రంగంలో చూసుకున్నా, గురుకుల హాస్టల్లో చూసుకున్నా, బీసీ మైనారిటీ ఏ హాస్టల్లో ఎక్కడ చూసుకున్నా కానీ పిల్లలు అస్వస్థకు గురవడమే కామనే. ప్రాపర్ ఫెసిలిటీ ఇవ్వడానికి మనసు ఒప్పుతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పిల్లలు కాదు కదా అనే ఫీలింగ్ ఉంది ఆయనకి. ఓకే, రైట్, ఇది పరిస్థితి. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి పాలన ఆయన సొంత అవసరాల కోసమే చేస్తున్నట్లు అనిపిస్తుంది అని చెప్పేసి విద్యార్థి నాయకుడు స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. అనేక రంగాలలో విద్యార్థులను అంటే అలా మేనిఫెస్టోలో ఏదేదైతే చెప్పిండో దానికి అంత అగెనెస్ట్గానే ఉన్నది, ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. రేపు యూనివర్సిటీకి ఎట్లా వస్తాడో చూస్తాము, ఏం చెప్పి అక్కడ వస్తాడో, మా విద్యార్థుల రోల్ పాత్ర అంటే ఏముంటుందో బీఆర్ఎస్ వీధి అనేది చూపిస్తాము, రేవంత్ రెడ్డికి రుచి ఎట్లుంటుందో చూపెడతాము అని చెప్పేసి ఇక్కడ వీడి నుంచి సవాల్ చేయడం అనేది జరిగింది. అంటే ఇప్పటి వరకు నిరుద్యోగులకు ఏమిచ్చిండు, విద్యార్థులకు ఏమిచ్చిండు, అంటే ఇక్కడ యావత్ ప్రజలకు ఏమిచ్చిండు, ఇవన్నీ చెప్పిన తర్వాతనే ఆయన యూనివర్సిటీలకు వస్తే బాగుంటుంది, లేకుంటే అంతూ చూస్తామని చెప్పేసి కూడా విద్యార్థి నాయకులు హెచ్చరించడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రవితో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.